అయ్యో నెమలు అయ్యో మొత్తము 2 గేట్లు అయితే ఓపెన్ చేసినారు. ఆడికి వాటర్ ఫ్లో అయితే మొత్తం మస్తు వస్తున్నాయి. చూడండి ఎంత గేట్ల వరకు అంచు పై వరకు ఉన్నాయి. జస్ట్ కొద్ది వాటర్ వచ్చే మాత్రం దానిపై నుంచి ఇట్లా పడిపోతాయి. ఎంత బైలాన్స్ ఆవిష్కరణ వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చేసి తేదీ 20/10/2018లో ప్రారంభించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముద్దునూర్. ప్రజెంట్ వచ్చేసి నేను ముద్దునూరు నుంచి గండికోట రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాను. సోలోకి వెళ్తున్నాను. నా బైక్ వచ్చేసి 200 తీసుకున్నాను. నా బైక్ మామూలుగా 160 అయితే కొద్దిగా ప్రాబ్లం అయ్యి 200 తీసుకున్నా. వేరే బండి అన్నది అనేది అయితే ఇప్పుడు అయితే ఒక 1 మంత్ బ్యాక్ అయితే వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే వచ్చాయంట, చూద్దాము. చూసేసి ఫస్ట్ ఎగ్జాక్ట్గా అయితే ముద్దునూరుకు 22 కిలోమీటర్స్ వస్తుంది. ఆ నుంచి ఒక 22 వస్తుంది, మొత్తం 45 కిలోమీటర్స్ వస్తుంది. ఆ నుంచి మనము చూసుకొని మొత్తం ఎట్లా అనేది చూసి వచ్చేద్దాం. సో పైన బోర్డు కనిపిస్తుంది కదా, గండికోట డ్యాము రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి. మనం సైడ్ వెళ్తే మాత్రం తాటిపత్రి వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనకు గండికోట రిజర్వాయర్ వస్తుంది. ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. అది ఆ సైడే తాటిపత్రి. ఇది ఎద్దుల ఈశ్వరెడ్డి గారి చాలా ఏమో గండికోట రిజర్వాయర్ లెఫ్ట్ కదా, లెఫ్ట్. కొంతసేపు అయితే మధ్యలో ఆగాను. ఇక్కడ వాటర్ అయితే కనిపించినాయని మొత్తం చూడండి, వాటర్ ఎంత దగ్గరలో ఉన్నాయో. ప్రజెంట్ వచ్చేసి మనము గండికోట రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసినాము. పైన బోర్డు వచ్చేసి ఎద్దుల ఈశ్వరెడ్డి గండికోట జలాశయము. ఈ గండికోట జలాశయం వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తుంది. మనకు కొండాపురం దగ్గర సమీపంలో ఉంటుంది. మనకు ముద్దునూరు నుంచి కూడా 25 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. మాత్రం ఫుల్ అయితే వాటర్ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కడ నుంచి అనంతపురం సైడ్ నుంచి వాటర్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వర్షాలు ఉన్నాయి. మనం వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదో ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ కూడా హెచ్చరిక కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థలము. ఇచ్చట నీరు లోతుగా ఉన్నందున నీటిలోనికి దిగడం, ఈత కొట్టడం చర్యలు మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మనము వెళ్ళేసి ఫొటోస్ కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు. మనం వచ్చేసి శంకుస్థాపన దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫస్ట్ జలవనరుల శాఖ ఎద్దుల ఈశ్వరెడ్డి గారు గండికోట జలాశయంలో 1200 TUS నీటి నిల్వ చేసి సందర్భంలో బైలాన్స్ ఆవిష్కరణ వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చేసి తేదీ 20/10/2018లో ప్రారంభించడం జరిగింది. ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ముందు వచ్చేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అయితే జరిగింది. సో దీనికి ఇంకా ముఖ్య అతిథులు ఉన్నారు. కొంతమంది పేర్లు వీళ్ళకి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో మనకు అవసరం లేదు. సో ఇది వచ్చేసి దీని యొక్క మ్యాటరు. దీని వ్యూ పాయింట్ వచ్చేసి ఇట్లా ఉంది. నేచర్ అనేది చూడండి ఎట్లుందో. అయితే అబ్బా మొత్తము 2 గేట్లు అయితే ఓపెన్ చేసినారు. ఆడికి వాటర్ ఫ్లో అయితే మొత్తం మస్తు వస్తున్నాయి. చూడండి ఎంత గేట్ల వరకు అంచు పై వరకు ఉన్నాయి. జస్ట్ కొద్ది వాటర్ వచ్చే మాత్రం దానిపై నుంచి ఇట్లా పడిపోతాయి. ఎంత పైకి ఉన్నాయి వాటరు చూడు. డౌన్లో వ్యూ అయితే ఇట్లా ఉంది. సూపర్గా చేపలు కూడా పడుతున్నారు చాలా మంది. గేట్లు వదిలేసి నీళ్ళు అయితే ఇట్లా వదిలినారు మొత్తము. ఇక్కడ నుంచి ఏమంటే ఇక్కడ నుంచి మనకు గండికోట అలా చార్మినార్ ఉంది కదా, గండికోటది మసీదు అక్కడ అది కనిపిస్తుంది కదా. అక్కడైతే మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి కనిపిస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి కనిపిస్తుంది. మొత్తం అయితే వ్యూ అయితే ఇట్లా ఉంది. కింద నుంచి కూడా నడుచుకుంటూ పోవచ్చు. సో దాని మీద నుంచి ఇప్పుడు అదే చేపలు పట్టేటోళ్ళు వెళ్తుంటారు. సో ఇట్లా ఉన్నారు, అక్కడ ఉన్నారు కదా. ఈ బటన్స్ వచ్చేసి ఆఫ్ ఆన్. దీన్ని మనం టచ్ చేద్దులే, తప్పు. వాటర్ చూడండి ఎట్లున్నాయో ఫ్లో అయితే కింద. మామూలుగా డ్యామ్కి వచ్చి గేట్లు అయితే ఎట్లా ఎత్తుతారంటే ఇక్కడ ఉంది కదా, ఇవే గేట్లు ఎత్తేది. పైనుంచి ఇట్లా లాగుతూ ఉంటారు. ఇది కింద అనేటి అంతా ఓపెన్ అవుతుంది. ఇదల్లా పైకి వేస్తుంది. ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ అని పాయింటెడ్ ఉంటుంది ఇక్కడ. ఆ పాయింట్లో పెడితే మాత్రము ఎంత సైజు కావాలంటే అంత సైజు ఓపెన్ అవుతుంది. సో మొత్తానికి ఒక్కొక్క గేట్ వచ్చేసి దీని పరిమాణం చూడ ఎంత ఉందో. ఒక్కొక్క గేటు పరిమాణం వచ్చేసి 20 అడుగులు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఎంత ఉంటుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది ఉంది, ఆ కడ్డీ అనేది తీసుకొని దీనికి యాడ్ చేస్తే
పైకి ఇట్లా ఉంది కదా, అక్కడి నుంచి దీన్ని వచ్చేసి దీంతో లాగుతారు. దీంతోనే ఇది లాగితే అది పైకి కిందకి వస్తుంటుంది.